foundation, the Christian faith, many people say, don't all religions lead to one God? క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటంటే ఇతర మతాలు చెప్పినట్లుగా అన్ని మతాలు కూడా ఒక దేవుని దగ్గరికి నడిపిస్తాయన్నది కాదు. The answer is no. అది సరైనది కాదు. People tell me, why are you so narrow-minded? Why are you so Christians so narrow-minded to say that Jesus is the only way? చాలా మంది నాతో ఏమంటారంటే, ఎందుకు క్రైస్తవులు సంకుచితంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం అని చెప్తారు? Why can't you accept other religions also as all good people trying to go to God? వేరే మతాలను కూడా మీరు ఎందుకు అంగీకరించరు? అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. Well, I say, let's be honest, I say to such a person, you don't know anything about God, I don't know anything about God. We are human beings born into the world. కాబట్టి నేను ఆ వ్యక్తి యథార్థంగా చెప్పేది ఏంటంటే, మనము యథార్థంగా మాట్లాడుకుందాం. దేవుడి గురించి నీకు తెలియదు, నాకు తెలియదు, మనందరం కూడా మానవులంగా ఇక్కడ పుట్టాము. None of us have seen God at any time. మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా దేవుడిని చూడలేదు. So our opinion is worth nothing. I mean, it's like if you've never seen an elephant, never seen a picture of an elephant, never seen an elephant, how will you know what an elephant looks like? కాబట్టి మన అభిప్రాయం అనేది విలువైంది కాదు. అసలు మనం ఏనుగుని చూడకుండా, ఏనుగు బొమ్మను చూడకుండా, అసలు ఏనుగుని ఎప్పుడూ చూడకుండా కూడా ఏనుగు ఎలా ఉంటుందని మనం అభిప్రాయం చెప్తే దానికి ఏం విలువ ఉంటుంది? Supposing you try to draw a picture of an animal you've never seen or even a picture. నువ్వు ఎప్పుడు చూడని ఒక జంతువు బొమ్మ నువ్వు గీస్తున్నప్పటికి కూడా You can't draw a picture of that. It'll be wrong. నువ్వు సరిగా దాన్ని గీయలేవు, ఎందుకంటే తప్పు అవుతుంది. You may think you know, and I may think I know, but both of us will be wrong. నీకు తెలుసా నువ్వు అనుకోవచ్చు, నాకు తెలుసా నేను అనుకోవచ్చు, మన ఇద్దరం కూడా తప్పు అయి ఉండొచ్చు. So I say, there's no use. Your opinion and my opinion are both worthless. కాబట్టి నీ అభిప్రాయం నా అభిప్రాయానికి ఎటువంటి విలువ లేదు. But Jesus Christ came from heaven. His opinion is worth more. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చారు, కాబట్టి ఆయన అభిప్రాయానికి ఎక్కువ విలువ ఉంటుంది. And you are telling me to say that Jesus is the same as all other religions and gods? Hang on. నువ్వేం చెప్తున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇతర మతాలతో అందరితో సమానుడు అని చెప్పమని నన్ను అడుగుతున్నావు. You are asking me to call Jesus Christ a liar and a deceiver. అంటే నువ్వేమా అడుగుతున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధికుడు, మోసగాడు అని చెప్పమంటున్నాను. You want me to do that? నేను అలా చెప్పాలని నువ్వు అనుకుంటున్నావా? You are telling me to call Jesus Christ a liar and a deceiver? యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడు, మోసగాడు అని నేను చెప్పాలని నువ్వు అనుకుంటున్నావా? You say, no. I'm not asking you to. I'm asking you to respect him and respect other gods. I say, hang on. లేదు, ఆయన గౌరవించు, వేరే దేవుళ్ళని గౌరవించు అని నేను చెప్తున్నాను. Jesus said in John 14, verse 6, I am the way. No one comes to the Father but through me. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నేనే మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. Is that right or wrong? ఇది తప్ప సరైందా? If it's right, then he's the only way. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైందైతే ఆయనే ఏకైక మార్గము. If it's wrong, either he was a liar or he was a deceiver or deceived. ఒకవేళ అదే తప్పు అయితే ఆయన అబద్ధం చెప్పి ఉండాలి, లేకపోతే ఆయన మోసం చేసి ఉండాలి, లేకపోతే ఆయన మోసపోయి ఉండాలి. So what do you want me to call him? You want me to call him a liar? You want me to say Jesus Christ is a liar, Jesus Christ is a deceiver? అంటే యేసు ప్రభు గురించి నేను ఏం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? యేసు ప్రభు వారు అబద్ధాలు చెప్పారు, ఆయన మోసగాడు. Or Jesus Christ was deceived? Which of the three do you want me to say? లేక ఆయన మోసపోయాడు? No, I don't want you to say anything. And the only other alternative is he spoke the truth. లేదు, ఆ మూడిట్లో నువ్వేమి చెప్పాలని నేను అనుకోవట్లేదు. అలా అయితే మరి ఆయన చెప్పింది సత్యమే. Which is, I am the way, the truth and life. No one comes to the Father. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. But through me. I can't go to God except through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నేను మరే మార్గంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేను. And I'll explain to you why. Truth is always very narrow-minded. ఎందుకో నేను చెప్తాను. సత్యం అనేది ఎప్పుడు కూడా సంకుచితంగానే ఉంటుంది. Many people say, why can't you be broad-minded? And nowadays in the world, everybody likes to be broad-minded. చాలా మంది ఏమడుగుతారంటే, ఎందుకు నువ్వు నీ మనసుని ఇంకా విశాలం చేసుకోవచ్చుగా అంటారు. ఈ లోకంలో అనేక మంది ఇప్పుడు విశాలమైన మనసు గురించి చెప్తూ ఉన్నారు. Don't get into controversy with anybody. Accept everything. ఎవరితో మనం వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటినీ మనం అంగీకరించాలి.
I say 2 plus 2 is 4. Somebody says it's 3. నేనేమో 2 + 2 4 అంటున్నాను, వాళ్ళేమో 3 అంటున్నారు. Somebody says no, 2 plus 2 is 5. Let's accept everybody. వాళ్ళేమో 5 అంటారు. కానీ అందరిని మనం అంగీకరించాలి. Or let's at least accept those who are pretty close to us, like somebody who says 2 plus 2 is 3.9. కనీసం దగ్గరగా ఉన్న వాళ్ళైనా మనం అంగీకరించాలి. 2 + 2 3.9 అంటారు. Somebody says 4.1. They are much closer. I say, I'm sorry. కొంతమంది 4.1 అంటారు, చాలా దగ్గరగా ఉన్నారు కదా అని అంటారు. కానీ నేను అలా అంగీకరించలేను. I'll get all my calculations wrong if I say 2 plus 2 is 3.9. 2 + 2 3.9 అంటే నా లెక్కలన్నీ కూడా తప్పు అయిపోతాయి. Or even 4.1 or even 4.0001. 4.1 అయినా తప్పులు అవుతాయి, 4.001 అయినా కూడా తప్పు అవుతుంది. Truth is absolute. 2 plus 2 is 4. సత్యము అనేది మార్చబడదు. 2 + 2 4. I say you also follow that, I would say to such a person. Your mathematics is pretty ruthlessly narrow-minded. అప్పుడు నేను చెప్పేదంటే మరి నీ గణిత శాస్త్రం కూడా అదే సంకుచితంగా ఉంది కదా, మరి నువ్వు అలా విశాలపరుస్తావా? You don't give any option to another fellow to have a different view. దాని మీద వేరొక అభిప్రాయం కలిగి ఉండటానికి కూడా ఉండదు. So don't call me narrow-minded. You're narrow-minded too. నేను సంకుచితమైన మనసును కలిగి ఉన్నానని నువ్వు అనొద్దు, నువ్వు కూడా అలానే ఉన్నావు. What if I say the earth goes around the sun? No. Let's accept the other fellow who says the sun goes around the earth also. I mean, let's be broad-minded about these things. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు అని నేను చెప్పినప్పుడు లేదు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని వేరే వాళ్ళు చెప్తున్నారు, దాన్ని కూడా అంగీకరిద్దామని అంటే I say you can't be broad-minded. Everything, all your physics calculations will go wrong if you accept this fellow says the sun goes around the earth, that fellow says the earth goes around the sun, and somebody else says something else. కాబట్టి ఈ విధంగా నువ్వు అన్ని అంగీకరించినట్లయితే నీ భౌతిక శాస్త్రం లెక్కలన్నీ తప్పైపోతాయి. ఒకరేమో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అంటున్నారు, ఒకరేమో సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడు అంటున్నారు, కొంతమంది ఇంకొకటి చెప్తున్నారు. Truth is absolute, whether in the realm of astronomy or mathematics. కాబట్టి సత్యము అనేది ఎప్పుడూ మార్చబడదు. అది ఎక్కడైనా భౌతిక శాస్త్రంలో అయినా కానీ, గణిత శాస్త్రం అయినా కానీ, ఏదైనా కానీ. Chemistry, H2 plus O is water. రసాయన శాస్త్రంలో అయినా కానీ H2O అంటే వాటర్. It's not salt. అదే ఉప్పు అయిపోదు. No, let's accept the fellow who says it's salt. I'm sorry, I can't accept it. లేదు ఇంకొకరేమో ఉప్పు అని చెప్తున్నారు కదా, అంగీకరిద్దామంటే మనం అంగీకరించలేము. 2 parts of hydrogen plus 1 part of oxygen is water. It's not salt. 2 హైడ్రోజన్ అణువులు 1 ఆక్సిజన్ కలిపినట్లయితే నీళ్ళు వస్తాయి కానీ ఉప్పు రాదు. You see how truth is absolute in every area. Only when it comes to faith, they say, no, let's be broad-minded. చూడండి, సత్యం అనేది అన్ని చోట్లనేమో ఖచ్చితంగా అలా ఉంటుంది, కానీ విశ్వాసం విషయంలో వచ్చేసరికి మనం విశాలమైన మనసు కలిగి ఉండాలంటాం. Broad-minded people are in error. విశాలమైన మనసు కలిగి ఉండే వాళ్ళే తప్పులో ఉంటారు, దోషంలో ఉంటారు. In mathematics, physics, chemistry, astronomy and religion. గణిత శాస్త్రమైనా, భౌతిక శాస్త్రమైనా, రసాయన శాస్త్రమైనా, లేకపోతే మతంలో అయినా, దేంట్లో అయినా. But people are willing to be very narrow-minded in all those other areas and don't recognize that truth is narrow-minded here too. అన్ని విషయాల్లో కూడా ఎంతో సంకుచితంగా ఖచ్చితంగా అలానే ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఉండాలనుకోరు. Jesus Christ said, I am the way. No one comes to the Father but by me. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గం, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాడు. So I say, you're not arguing with me when I say that. You're arguing with Jesus. నేను ఆ విధంగా చెప్పినప్పుడు నువ్వు నాతో వాదించట్లేదు కానీ యేసు ప్రభుతో వాదిస్తున్నావు. So Jesus was either a liar or he was a madman. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడై ఉండాలి, లేకపోతే ఒక పిచ్చివాడై ఉండాలి, or he was a deceiver, or he was deceived, లేకపోతే ఒక మోసగాడై ఉండాలి, లేకపోతే ఒక మోసగించబడిన వాడై ఉండాలి, or he is God. లేక ఆయన దేవుడై ఉండాలి. You can have your choice. నువ్వు ఎంచుకోవచ్చు ఏదైనా. But don't say he was a good man. ఆయనకు ఒక మంచి వ్యక్తి అని పిలవద్దు. How can he be a good man if he told such a lie like this? ఒకవేళ ఆయన ఇదే అబద్ధం చెప్పుంటే మంచివాడు ఎలా అవుతాడు? No. Don't say he's a prophet. ఆయన ప్రవక్త అని చెప్పొద్దు. I'm not excited when somebody says, oh, Jesus was a very good man. యేసు ప్రభువారు ఎంత మంచి మనిషి అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేనేమి ఎగ్జైట్ అయిపోను. Are you excited when somebody says that? ఎవరైనా అలా చెప్పినప్పుడు నువ్వు ఎగ్జైట్ అవుతున్నావా? It's like somebody saying your father is a very nice dog. What do you mean my father is a very nice dog? He's not a bad dog, he's a nice dog. మీ నాన్న చాలా మంచి కుక్క అని ఎవరైనా అంటే నువ్వు చాలా ఉత్సాహపడతావా? That's exactly the same when you say Jesus was a nice man. వేరే వాళ్ళు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన చాలా మంచి మనిషి అని అంటే
He was a good prophet. No. ఆయన మంచి ప్రవక్త అని అంటారు. కాదు. He was Almighty God. My Father is no dog, and Jesus Christ is no ordinary man or prophet. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మా నాన్న ఒక కుక్క కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కేవలం ఒక మనిషి, ప్రవక్త కాదు. So I mention that because sometimes Christians are excited when somebody says Jesus was a good man. No. నేను ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాళ్ళు యేసు ప్రభు మంచి మనిషి, మంచి వ్యక్తి అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు ఉత్సాహపడుతూ ఉంటారు. He was God, came in human form. And you need to understand why it was necessary. Some of these things are very simple, but if you understand, it will help you. ఇవి చాలా సామాన్యమైన విషయాలు, కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు సహాయం చేస్తాయి.